హలో నమస్తే. జర్నలిస్ట్ వైఎన్ఆర్. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా నిన్న సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన నివాసంలో అమిత్ షాకు విందు ఏర్పాటు చేశారు. రాత్రి అమిత్ షా చంద్రబాబు నాయుడు గారి నివాసంలో విందులో పార్టిసిపేట్ చేశారు. అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వీళ్ళంతా కూడా ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళంతా కూడా అక్కడ రాత్రి డిన్నర్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. సో రాత్రి డిన్నర్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఈరోజు పొద్దున ఆంధ్రప్రదేశ్ పేపర్లు ఒకసారి తిరిగేస్తే కనపడింది. ఈ విందు సమావేశంలో ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్యాలెస్ల గురించి చర్చ జరిగిందంట. అమిత్ షా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో సమావేశమైన సందర్భంగా వాళ్ళు చేసిన చర్చ, ప్రధానమైన అంశంపైన జరిగిన చర్చ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న ప్యాలెస్లు చూసి అమిత్ షా ఆశ్చర్యం వ్యక్తం చేశారట. ఏమేం ప్యాలెస్లు? జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో కట్టుకున్న ప్యాలెస్ గురించి తెలుసుకుని అమిత్ షా అవునా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారంట. ఏంటి హైదరాబాద్ ప్యాలెస్ అంటే, హైదరాబాద్లో 100 గదులతో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కట్టుకున్నాడు తెలుసా అని చంద్రబాబు నాయుడు గారు అంటే, అవునా అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారంట. ఆ తర్వాత విశాఖపట్నంలో 500 కోట్లు పెట్టి పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు తెలుసా అని చంద్రబాబు నాయుడు గారు అంటే, అవునా అని అమిత్ షా ఆశ్చర్యం వ్యక్తం చేశారంట. దీంతోపాటు బెంగళూరులో కూడా 36 ఎకరాల్లో ప్యాలెస్ కట్టుకున్నాడు తెలుసా అని చంద్రబాబు నాయుడు గారు చెప్తే, అవునా అని చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారంట అమిత్ షా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన దినపత్రికగా, తెలుగుదేశం పార్టీ పత్రికగా ఉన్న ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీ వార్త చూసిన తర్వాత ఆశ్చర్యం అనిపించింది. రాత్రిపూట విందు సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రిని పిలిచినప్పుడు, ముఖ్యమంత్రి ప్రోటోకాల్లో ముఖ్యమంత్రి హోదాలో పిలిచినప్పుడు జనరల్గా ఎవరైనా ఏం చేస్తారంటే, రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూలు, రాష్ట్రానికి రావాల్సినవి ఏమైనా ఉంటే ఆయనతో మాట్లాడడానికి, ఆయనతో చర్చించడానికి సంబంధించి ఆ టైంని యూటిలైజ్ చేసుకుంటారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన జరిగిన తర్వాత కేంద్రంతో ముడిపడి ఉన్న అనేక అంశాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. విభజన హామీలు దాదాపు 80% పైగా హామీలు ఇప్పటికీ అమలు కాని పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన చర్చ కూడా చేయట్లేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు పట్టించుకోవట్లేదు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారే ఉంది కాబట్టి ఇప్పుడు వాటిని పరిష్కారం చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన చర్చ డెఫినెట్గా జరిగి ఉంటే బాగుండేది. బహుశా జరిగిందేమో తెలియదు. బట్ ఆ చర్చ మాత్రం చర్చ బయటకు వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధికారిక పత్రిక రాసింది. జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ల గురించి చర్చించారు. జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ల గురించి విని ఆయన ఆశ్చర్యపోయారు అని రాసింది. సో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి హైకోర్టు విభజన ఉంది. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తామనేది భారతీయ జనతా పార్టీ హామీ. అక్కడ బెంచ్ పెడతామంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుంది. దాని గురించి ఏమైనా చర్చించుంటే బాగుండేదేమో. అలాగే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఇంకా అనేక అంశాలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేంద్రం విభజన చట్టానికి సంబంధించి రావాల్సిన హామీలపైన చర్చించాల్సిన పర్సన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారే. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో చర్చించాలి అవి. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసుల గురించి కూడా చర్చించి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి అక్రమంగా బయట ఉన్నారు, ఆయన కోర్టులను మేనేజ్ చేసి బయట ఉన్నారు, ఆయన అనేక నేరాలు చేశారు, అయినా బయట ఉన్నారు, ఇమీడియట్గా ఆయన జైలుకు పంపిస్తే తప్ప మా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులు రానంటున్నారు, కాబట్టి ఆయన ఇమీడియట్గా జైలుకు పంపించండి అని కూడా అడిగి ఉండొచ్చు, అడుగున్నారేమో. బహుశా బయటకైతే రాలేదు. మరి ఇమీడియట్గా ఆయన జైలుకు పంపిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేవాళ్ళు, ఓహో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడు, ఇప్పట్లో అధికారంలోకి రాడు, మళ్ళీ కూడా ఆయన గెలిపారు, అప్పటిదాకా ఎన్డీఏ సర్కారు ఆయన్ని జైల్లో పెట్టి జైల్లోనే ఉంచుతుంది అనే ఒక నమ్మకాన్ని పెట్టుబడిదారులకు మీరు కల్పిస్తే బాగుంటుందని కూడా బహుశా ఈ సమావేశంలో అమిత్ షా దృష్టికి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకత్వం తీసుకొచ్చిందేమో. ఆ విషయాన్ని మాత్రం తెలుగుదేశం పార్టీ పత్రిక రాయలే. కాస్త ఎవరన్నా నవ్వుతారేమోనో, కాస్త సిగ్గుపడదామనే ఆలోచన కూడా లేకుండా రాస్తున్నారు ఎందుకో ఇటువంటి వార్తలు. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ ప్యాలెస్ గురించి అమిత్ షా ఆరా తీశారంట. ఏమని? జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్లో ఉన్న లోటస్ పాండ్ ప్యాలెస్ ఎప్పటిది? రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న నాటిది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ ప్యాలెస్ కడుతున్నారు అంటూ అప్పుడు ఇదే పత్రిక పుంఖానుపుంఖాలుగా వార్తలు రాసింది. 200 గదులు, 300 గదులు అంటూ రాసింది. అది ఎన్ని వందల గదులో ఈక్వల్ షేర్ ఉంటుంది లోటస్ పాండ్ ప్యాలెస్లో. నేను ఫిజికల్గా చాలామంది జర్నలిస్టులు అక్కడ పార్టీ యాక్టివిటీ జరిగేది కాబట్టి, వైసీపీది తర్వాత వైఎస్ఆర్టీపీది యాక్టివిటీ జరిగేది కాబట్టి చాలామంది జర్నలిస్టులు ఫిజికల్గా వెళ్ళి చూశారు. అది ఆ భవన్లో ఈక్వల్ షేర్ వైఎస్ షర్మిలకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. ఒక ఫోన్ కాల్ వైఎస్ షర్మిలకి ఫోన్ చేస్తుంటే అక్కడ నుంచి ఎన్ని గదులు ఉంటాయి మీ అన్న ఇంట్లో, ఎన్ని గదులు ఉంటాయి మీ ఇంట్లో అని అడిగితే చెప్పేది 100 గదులా, 150 గదులా, 200 గదులా అని. అంత ఆరాధీసి ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉండేది కాదు. దాంతోపాటు హైదరాబాద్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఇంట్లో ఎన్ని గదులు ఉంటాయో కూడా ఆరాధీసున్నా చెప్పినా బాగుండేది. దాంతోపాటు ఇది రాసిన పత్రికాధిపతి ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి, ఆ పత్రికాధిపతికి బయట ఉన్న ఫామ్ హౌస్లో ఎన్ని గదులు ఉన్నాయో కూడా చెప్పుంటే రాసుంటే కూడా బాగుండేది. విశాఖపట్నంలో కట్టిన ఆ ప్యాలెస్లో ఇప్పుడు ఎవరుంటున్నారు? ఆయన కట్టిన 500 కోట్ల ప్యాలెస్లో ఇప్పుడు ఎవరుంటున్నారు? ఎక్కడ డబ్బులు తీసుకొచ్చి కట్టారు? ఇవన్నీ కూడా చెప్పుంటే బాగుండేది. ఆ ప్యాలెస్ ఎవరి ఆధీనంలో ఉందో కూడా చెప్పుంటే బాగుండేది.
బెంగళూరులో ఉన్న ఇంట్లో ఉన్న గదులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డిని సమర్థించడం కోసం చెప్పట్లా. మీరు ఎంత నిస్సిగ్గుగా దాదాపు 20 సంవత్సరాలుగా ఇదే వార్తలు రాసి ఏమాత్రం సిగ్గుపడకుండా రాస్తున్నారే. కనీసం సిగ్గని ఎందుకు అనిపించట్లేదు మీకు అని అడగదలుచుకున్నా. సో కేంద్ర హోంశాఖ మంత్రి కేంద్రంలో నంబర్ 2 పొజిషన్లో ఉన్న పర్సన్ రాష్ట్రానికి వచ్చి అడగాల్సింది ఇదా? మీరు రాసే చెత్త ఇదా? ఈ రోజు రాసే చెత్తే కదా. ఈరోజు కూడా ఆ చెత్త ఎందుకు? రాష్ట్రం గురించి చంద్రబాబు నాయుడు గారు ఏదో మంచి మాటలు 4 అడిగారు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అడిగారని రాస్తే మీ సొమ్మేం పోతుంది? రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే విషయం అవుతుంది కదా. పత్రికలో రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ ఇంకా ఉన్నాడు అన్నట్టుగా రోజు రాస్తూనే ఉన్నారు కదా. ఈరోజు కూడా ఎందుకు? హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఇక నివాసాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారిదైనా, ఆ పత్రికాధిపతి అయినా, జగన్మోహన్ రెడ్డిదైనా, ఇంకెవరిదైనా మీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అనేక మంది రాజకీయ నాయకులకు 90% మంది రాజకీయ నాయకులకి హైదరాబాద్లో నివాసాలు ఉన్నాయి, సొంతవో రెంటువో. హైదరాబాద్ జిహెచ్ఎంసీ దగ్గరికి వెళ్ళి ఆయా నాయకుల నివాసాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఏంటి, వాళ్ళ హౌస్కి సంబంధించిన అప్రూవల్స్ ఇచ్చుంటారు కదా, జిహెచ్ఎంసీ అప్రూవల్స్ ఇచ్చుంటుంది కదా. ఆ అప్రూవల్స్ తీసుకుంటే ఓపెన్ డాక్యుమెంట్ ఎవరింట్లో ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి, ఎవరింట్లో ఎన్ని గదులు ఉన్నాయి తెలిసిపోద్ది. పద్దాకా ఎందుకు దీని గురించి రోజు రాసి సిగ్గు లేకుండా ఇటువంటి వార్తలు రాయాల్సిన అవసరం ఏముంది? వైజాగ్ ప్యాలెస్కి సంబంధించి 500 కోట్లు ఖర్చు పెట్టారంటున్నారు. ఎంత ఖర్చు పెట్టారు, అది ఎవరి ఆధీనంలో ఉంది, ఎవరి కోసం ఖర్చు పెట్టారు, ఎందుకోసం ఖర్చు పెట్టారు తేల్చి ఇమీడియట్గా ఆయన పైన విచారణ చేసి జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టేసేయండి. తప్పు చేస్తే పద్దాకి ఈ పిచ్చి రాతలు ఎందుకు? బెంగళూరు ప్యాలెస్కి సంబంధించి 250 బెడ్రూమ్లా? 250 బెడ్రూమ్లు ఉన్నాయని ఒక మనిషి ఎవరైనా 250 బెడ్రూమ్లతో 250 రూములతో ఇల్లు కట్టుకుంటాడా? కామన్ సెన్స్ కదా కాస్త. ఇంకా మీరు మరి ఏం చెప్తే అది జనాలు నమ్మేస్తారని ఇటువంటి పిచ్చి రాతలు రాసి మరి దిగజారిపోతున్నావు అని మీకు అనిపించట్లా? అదే దిగజారలేవు, ఇక పైన బాగానే రాస్తారేమో అనుకున్న ప్రతిసారి మరీ దిగజారి ఎందుకు రాస్తున్నారు ఇవన్నీ? ఏం ప్రయోజనాల కోసం? జగన్మోహన్ రెడ్డి పైన మీరు రాసిన రాతలో, జగన్మోహన్ రెడ్డి పరిపాలన, లేకపోతే కూటమి వలనో ఇంకేదో కారణాలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు, మీరు అధికారంలోకి వచ్చారు, అయిపోయింది కదా. ఇంకా 4.5 ఏళ్ళు అధికారంలో ఉంటారు. ఇంకా 4.5 ఏళ్ళు బాగా చేస్తే తర్వాత కూడా మీరు అధికారంలో ఉంటారు. పరిపాలన మీద కదా దృష్టి పెట్టాలా? రేపు పొద్దున ఎలక్షన్ ఉన్నాయా? అమిత్ షా ఆంధ్రప్రదేశ్కి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఎన్ని ఉన్నాయి, బాత్రూమ్లు ఎన్ని ఉన్నాయి, బెడ్రూమ్లు ఎన్ని ఉన్నాయి, ఇవి చర్చిస్తారా రాత్రిపూట కూర్చొని? ఎక్కడే చర్చించారట ఇదంతా కూర్చొని? చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా నివాసంలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి నివాసాలు ఎలా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి ఏ నివాసంలో ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయని చర్చించారట మహానుభావులు. చంద్రబాబు నాయుడు గారి నివాసమే అక్రమ నివాసం. నేను అంటున్న మాట కాదు, చంద్రబాబు నాయుడు గారే అంటున్న మాట, నారా లోకేషే అంటున్న మాట, భువనేశ్వర్ గారే చెప్పిన మాట. ఈ బిల్డింగ్కి పర్మిషన్ లేవు అంటే మాది కాదు బిల్డింగ్, మేము రెంట్కి తీసుకున్నామని చెప్పారు వాళ్ళంతా. ఆ బిల్డింగ్కి పర్మిషన్ లేదు అని స్థానిక లోకల్ బాడీస్ వాళ్ళకి ఆ బిల్డింగ్ నోటీసులు ఇచ్చాయి. నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ బిల్డింగ్ నాది అని క్లెయిమ్ చేస్తున్న వ్యక్తి హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. నది ఒడ్డున ఉంది, ఎన్జీటీ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉందా ఇల్లు. అటువంటి ఇంట్లో మీరు కూర్చొని జగన్మోహన్ రెడ్డి ఇల్లు, బాత్రూమ్లు, బెడ్రూమ్ల గురించి మాట్లాడారు కేంద్ర హోంశాఖ మంత్రితో. కొంచెమన్నా చెప్తుంటేనే చాలా ఎంబ్రాసింగ్గా ఉంది కదా. కొంచెమన్నా ఆలోచించమా, కొంచెమన్నా సిగ్గుపడమా? సో ఇటువంటి వార్తలు రాస్తుంటే తెలుగుదేశం పార్టీకేమో ఆబ్లిగేషను, తప్పని పరిస్థితితో ఆయన ఏం అనలేని పరిస్థితిలో ఉందేమో తెలుగుదేశం పార్టీ. అటువంటి పరిస్థితిలో ఇరుక్కుపోయిందేమో, ఏమో మాట్లాడలేకపోతుంది. కనీసం భారతీయ జనతా పార్టీ నాయకులను మాట్లాడండి. ఇది మీ ఇమేజ్ని పాతాళంలో తొక్కేస్తోంది. మా పార్టీకి సంబంధించిన ముఖ్య నేత అమిత్ షా వచ్చి జగన్మోహన్ రెడ్డి బెడ్రూమ్లు, బాత్రూమ్ల గురించి ఆరా తీశాడు అని ఒక పత్రిక రాసింది, ఇది కరెక్ట్ కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూల గురించి కూడా అమిత్ షా గారు మాట్లాడారని మీరు చెప్పండి కనీసం భారతీయ జనతా పార్టీ నాయకులు. లేకపోతే మీ సిగ్గు కూడా పోతుంది. మనకు ఉందే ఆంధ్రప్రదేశ్లో అంతంత మాత్రం, అది కూడా లేకుండా చేసుకునే ఇటువంటి పలుచన రాతల్ని, ఇటువంటి నీచపు రాతల్ని భారతీయ జనతా పార్టీ నాయకులు ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించుకోరో అవసరం కూడా ఉండకపోవచ్చు బహుశా. ఎందుకంటే 20 ఏళ్ళుగా ఆయన బెడ్రూమ్లు, ఆయన బాత్రూమ్ల గురించి రోజు రాస్తూనే ఉన్నారు మీరు. బాత్రూంలో టైల్స్, వాటి రేటు, అవి ఎక్కడ దొరుకుతాయి, వాటి క్వాలిటీ ఏంటి, ఇవన్నీ కూడా రాస్తున్నారు చాలా సందర్భాల్లో. ఇప్పుడు కొత్తగా వైసీపీ వాళ్ళు వచ్చి ఖండించుకోవాల్సిన అవసరం ఉంటుందని అనుకోను. కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు ఖండించుకోవాలి. భారతీయ జనతా పార్టీ నాయకులు మీ ఫేస్ సేవింగ్ చేసుకోవాలి. అమిత్ షా వచ్చి ఇటువంటి వ్యాఖ్యలపైన చర్చలు చేశారు అనే విషయం ప్రజల్లోకి తెలుగుదేశం పార్టీ మీడియా పంపిస్తుంటే మీ నాయకుడు పలచనైపోతున్నాడు, మీ నాయకుడిని దిగజారుస్తున్నారు. బీ కేర్ఫుల్. భారతీయ జనతా పార్టీ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి రాతలు మీ నాయకత్వాన్ని మరింత వీక్ చేయబోతున్నాయి.